మీరు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో వర్జీనియా అనేటువంటిది డేటా సెంటర్ హబ్. అది ఈరోజు ఆ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున పెద్ద రెవల్యూషన్ వచ్చింది అక్కడ. సో ఇప్పుడు నేను ఆ మాట చెప్పాను అనుకో, వీళ్ళకి ఇష్టం లేదు, లేనిపోయినటువంటి అని ప్రచారం చేస్తున్నారని. యూరోప్ లాంటి దేశాలు యూనియన్స్లో, నెదర్లాండ్స్ లాంటి దాంట్లో కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు టోటల్గా రెస్ట్రిక్ట్ చేస్తారు వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్స్. సో ఇవి అనేకమైనటువంటి ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే, నీలాగే నేను కూడా కోరుకుంటున్నా, గూగుల్ వాళ్ళని డెవలప్మెంట్ సెంటర్ దీంతో పాటు డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఉపాధి అనేటువంటి క్రియేట్ అయితే ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది అనేటువంటిది మా సలహా. ప్రజలు, యువత అంతా అది కోరుకుంటున్నారు. సో దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. గూగుల్కి ఎంత చేస్తున్నారు కదా, గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టొచ్చు కదా విశాఖపట్నంలో. ఒకళ్ళు డెవలప్మెంట్ సెంటర్ పెడితే అమరావతిలో పెట్టుకుంటావు నువ్వు. ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మాలాంటి విశాఖపట్నానికి, ఒకళ్ళు డెవలప్మెంట్ సెంటర్ ఏమైనా పెడితే నువ్వు అప్పుడు అమరావతికి ఏమైనా ప్రపోజ్ చేస్తావా? సో ఇవన్నీ కాదు, ఎక్కడైతే మనం ప్రపోజ్ చేస్తామో, ఈ ప్రపోజ్ చేసినటువంటి ప్రాంతంతో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని నివృత్తి చేయడం, ఇష్యూస్తో పాటు దాన్ని ఓవర్కమ్ చేసుకునేటువంటి దానికి ఆల్టర్నేట్ కూడా క్రియేట్ చేయాలనేటువంటిది మా తాలూకు సజెషను. దాని గురించి సమాధానం కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి.